నిజమైన దేవుడు శరీర రూపంలో వచ్చాడు. ఆ శరీరానికి పేరు యేసు. మరి అంతకుముందు ఆయన ఒక ఆత్మ. అంతకుముందు ఆయన ఒక ఆత్మ. ఆత్మనా? ఓ, ఆత్మ ఉంటది. తీసుకెళ్లి ఎల్కేజీలో పడండి. ఈ ఆత్మగాడు పెద్దగా ఖచ్చితంగా ఫాదర్ అవుతాడు. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఎక్కడో కొడుతుంది సీనా. ఓన్లీ 2300 నుండి 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఓన్లీ 2300 నుండి 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. అయ్య బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. నేను ఎప్పుడు జీవితంలో మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అంటే పరలోకం బయలుదేరుతున్నారా? ఎస్. ఈ గొర్రెలు ఏం చేసినా ఒకసారి చూడండి. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. మా రెండు చెక్కల వాడమ్మో. A few minutes later. ముక్కలు అస్సలు వద్దు, 3 మేకులు వద్దే వద్దు. పాపిట్టి దేవుడమ్మా, వాడు పాపుల దేవుడమ్మా. నా తండ్రి యేసు, నా ప్రభు క్రీస్తు. అయ్యయ్యో దేవా, ఇది ఏమి ఘోరం. ఏంట్రా ఇది? నిండు గర్భిణి అయిన తల్లి మరియమ్మ, పసుల పాకలో నిన్ను ప్రసవించేనయ్యా. నా తండ్రి యేసు, నా ప్రభు క్రీస్తు. దిక్కుతో లేక విలపించేనయ్యా. నా తండ్రి యేసు, నా ప్రభు క్రీస్తు. తీసేరా, తీసేయి. విజయ కుమారే గర్భసంచి చూపిస్తున్నాడు దేవుడు నాకు. విజయ కుమారి. ఏం పేరు మీ పేరు? విజయ కుమారి. సమస్య ఏంటి? గర్భసంచి పాడైపోయింది. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. వ్యభిచారం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని, మత్తు పానీయం తాగించిన వాడిని, ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడండి దావీదు గురించి. ఏమండో ఇది విన్నారా? మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన ఆయన ఆలకించును. మేము ఏ విధంగా ప్రార్థించాలి? పరలోకమందున్న మా తండ్రి, ఏదో తేడాగా ఉందేంటి? నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. ఎస్, నాకు వాసన వస్తుంది. నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ప్రతిరోజు నైట్ 12 అయిందంటే మీ వద్దకు వస్తుంది, చేస్తుందండి. అది వచ్చి ఏం చేస్తుందండి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. సెక్స్ టైప్. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. సెక్స్ టైప్. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. పూరా కర్, కంప్లీట్ కర్, ఆత్మ से छुए. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. In Jesus name, knife day. Life in Jesus name. Death cancel. Cancel. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.
ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బ్రదర్, నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా వదిలేకండి రా బాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ సమస్యను పుట్టిస్తున్నావు? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఎట్ట చంపేస్తావు చెప్పు. దీనికి అన్ని నొప్పులే. వాళ్ళంతా నొప్పులు పుట్టించింది నువ్వేనా? నేనే. అది నేనే, అది నేనే. మాట్లాడా? నేను మాట్లాడాను. మాట్లాడవా? నువ్వు మాట్లాడావు కదా. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నా ఇష్టం. ఒక్కడే ఉన్నాడు. రైట్, ఒక్కడే ఉన్నాడు కదా. ఆ ఒక్కడనే గుర్తించండి. రైట్, ఆ ఒక్కడే ఉన్నాడు. పేరుతో పిలిచిన ఆయన స్పృహలోకి రావాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికి, సమాజం అందరికి చెప్తాను. చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఎందుకు? ఏమని? ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీద్కి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్తో ఆయనే వస్తాడు. ఆయన ప్లేస్ ఇంకెవరు రారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఆయనే వస్తాడు. ఖచ్చితంగా. మీకు అనిపించండి అట్లా? నా చిన్న వయసులో నేను ఆయన స్వరం విని రక్షించబడ్డాను. నమస్తే. నా పసితనంలో విపరీతమైన వేదనలో నా జీవితం ఉన్నప్పుడు ఆయన స్వరం నేను డైరెక్ట్ గా విన్నాను. అవునా? నిజమా? ఎట్లా? ఏమని పిలిచాడు? కిరణ్. పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమార్ అని పిలిచాడా? కిరణ్ పాల్ అని పిలిచాడు. పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమారా, కిరణ్ పాలా? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.